యాజ్ ఎ శరత్ పర్సనలా లేకపోతే యాజ్ ఎ శరత్ డైరెక్టరా ప్రొఫెషనలా? నో శరత్ గారు రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ గా ఓకే పర్సనల్ ఆయన ఇటు తిరిగారు ఇప్పుడు వాడు చెప్పనా ఎంతమంది తిరిగినా నిన్ను ఎవడో ఆపలేడు, నీ ప్రవాహాన్ని ఎవడో ఆపలేడు శరత్. లేదు శరత్ గారు ప్లీజ్, హౌ దిస్ హ్యాపెండ్ విత్ రవి గారు, రామారావు ఆన్ డ్యూటీ? ఆయన దగ్గరికి వేరే రామ్ గారు అని ఆయన పంపించారనమాట. పంపిస్తే నేను కథ చెప్పడానికి వెళ్ళాను. యాక్చువల్లీ ఫస్ట్ డేనే మిస్ అయింది. యాక్చువల్లీ నాకు అడ్రస్ పట్టుకోవడం లేట్ అయిపోయి నెక్స్ట్ డే కరెక్ట్ టైంకి వెళ్తే ఆయన ఫస్ట్ జనరల్లీ ఏంటంటే నేనైనా కూడా ఎవరైనా కథ చెప్తాను 20 minutesలో చెప్పు, 40 minutesలో చెప్పు అంటాం. ఓకే. సో ఆయనకు నేను వెళ్ళగానే మనం ప్రిపేర్ అయ్యి కొద్దిగా అతి తెలివితోటి, సార్ నేను షార్ట్గా చెప్పలేను సార్, నేను ఫుల్ నేరేషన్ చెప్తానంటే, షార్ట్గా ఎవరు చెప్పమన్నారు, ఎంత టైం కావాలని అడిగాడు. మినిమం 1.5 కావాలండి అన్న. 2 hours తీసుకో, కమాన్ స్టార్ట్. అలా కథ చెప్పాను. చెప్పేసిన తర్వాత లాస్ట్లో ఆయన బాగుంది ఇది, నాకని ఎందుకు అనుకున్నావు ఇది, ఆయన ఈ క్వశ్చన్ అడిగారు ఇమీడియట్గా. అడిగితే నేను ఇది బాగుంటుంది అనిపిస్తుంది సార్ నాకు అంటే, సరే కలుద్దాం, ఇది నాకు నచ్చింది, విల్ మీట్ అగైన్ అని చెప్పి పంపించేశారు. దెన్ ఆఫ్టర్ దట్ కపుల్ ఆఫ్ నెరేషన్స్, అంటే ఇంకొక నెరేషన్ అయింది రీడింగ్ అయిన తర్వాత. దెన్ ఈ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, బట్ ఎప్పుడు ఏంటి అనేది నేను నా స్కెడ్యూల్ని బట్టి చెప్తాను అన్నాడు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్, ఐ డిసైడెడ్ టు వెయిట్ ఫర్ హిమ్. సూపర్. అందులో ఇది ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన నాకు చెప్పింది, దిస్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. నేను ఆల్రెడీ ఎవరికైనా చెప్పాను, తెలియదు, ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను కదా, గుర్తులేదు. ఇన్నిట్లో చెప్పే ఉంటారు, మళ్ళీ ఇంకొకసారి. లిఫ్ట్ దాకా వస్తారు ఆయన వదిలిపెట్టడానికి, ఎవరు వచ్చినా కింద దగ్గరికి వస్తారు. ఆయన వచ్చిన తర్వాత, శరత్ నేను వెయిట్ చేయమన్నా నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ కథ ఇంకొక హీరోకి చెప్పి నువ్వు సినిమా ఆన్ చేసుకో, నువ్వు సినిమా చేసినా ఐఎమ్ ఓకే, వేరే కథ తీసుకొని వచ్చినా నేను నీ కథ వింటా, అది నచ్చితే చేస్తా, లేదా ఈ కథ నా కోసం పక్కన పెట్టి వేరే కథ వేరే హీరోతో చేసి ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఈ కథ చేస్తా అని చెప్పారు. ఇంత లెస్ కాంప్లికేటెడ్గా, ఇంత లెట్ ఇట్ గోగా మీరు ఎలా ఉంటారు రవి గారు అసలు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్?